తెలంగాణలో వెలుగులు రావాలంటే సింగరేణి బొగ్గు ఉత్పత్తి చేయాలి, లేకుంటే రాష్ట్రం చీకటిమయమైపోతుంది. అలాంటి వెలుగులకు ప్రత్యక్షంగా పరోక్షంగా పనిచేస్తున్న సింగరేణి అధికారులు, కార్మికుల పాత్ర ఎంతో కీలకం. ఇందులో భూపాలపల్లి ఏరియా అధికారులను, కార్మికులను ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తూ సమస్త టార్గెట్ను రీచ్ అయ్యేందుకు భూపాలపల్లి ఏరియా జీఎం శక్తివంచన లేకుండా పనిచేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు భూపాలపల్లి ఏరియా జీఎం రాజేశ్వరరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. మరి వారిని మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే మేడం. సార్, రేపు డిసెంబర్ 23 అంటే సింగరేణి ఆవిర్భావ దినోత్సవం. ఈ దినోత్సవాన్ని మీరు ఏ విధంగా జరుపుకుంటున్నారు? మీరు ఏరియాలో జరిగే వేడుకలకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు మీరు? మేము ఈ సింగరేణి దినోత్సవ వేడుకలు అందరి సహకారంతో, యూనియన్ నాయకులు, రాజకీయ నాయకులు, ఎమ్మెల్యే గారి సహకారంతో, ఉద్యోగస్తుల సహకారంతో చాలా ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టేడియంలో జరపడానికి నిర్ణయించాము. అక్కడ అట్టహాసంగా అరేంజ్మెంట్ చేశాము. సో అందరికి కూడా విత్ ఫ్యామిలీస్తో రావాలని చెప్పి మేము అందరికీ ఆహ్వానాలు పంపించాము. సార్, సింగరేణి పుట్టి 136 సంవత్సరాలు అవుతుంది. మీరు అసలు సింగరేణిలో ఎప్పుడు జాయిన్ అయ్యారో, జాయిన్ అయినప్పటి నుంచి సింగరేణిలో అప్పటి నుంచి ఇప్పటి వరకు సింగరేణిలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? నేను సింగరేణిలో 21/7/1988లో శ్రీరాంపూర్లో జాయిన్ అయ్యాను. సో అప్పటి నుండి ఇప్పటి వరకు అంచెలంచెలుగా షిఫ్ట్ అండర్ మేయర్గా, అసిస్టెంట్ మేయర్గా, మేనేజర్గా, ప్రాజెక్ట్ ఆఫీసర్గా, జీఎంగా ఎదుగుతూ ఇక్కడికి 2 months బ్యాక్ జీఎంగా ప్రమోషన్ తీసుకున్నాను. ఒకప్పుడు సింగరేణిలో ప్రొడక్షన్ వచ్చేది కాదు. సో అప్పుడు హెవీ మ్యాన్ పవర్ ఉండే, తట్టా చెమ్మస్ మాన్యువల్ లోడింగ్ అనేది ఉండే. ఇప్పుడు మాన్యువల్ లోడింగ్ అనేది ఎక్కువ యాక్సిడెంట్ అవుతున్నాయి కాబట్టి అవి తీసేసేసి సెమీ మెకనైజ్డ్ అండ్ మెకనైజ్డ్కు మనము సింగరేణి చేరుకున్నాము. సో దానిలో భాగంగానే మనం లాస్ట్ ఇయర్ 70 million tons ప్రొడక్షన్ అందరి సహకారంతో మనము సింగరేణిలో అచీవ్ చేసుకున్నాము. సార్, మీరు 2 నెలల క్రితమే భూపాలపల్లి ఏరియాకి జీఎంగా వచ్చారు కదా. అసలు మీరు వచ్చినప్పుడు ఏ విధంగా ఉంది ఏరియా? వచ్చిన తర్వాత 2 నెలల కాల వ్యవధిలో ఏ విధంగా ఉంది? ఏమైనా మార్పు తీసుకొచ్చారా మీరు? నేను వచ్చినప్పుడు ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పర్టికులర్గా డిస్పాచ్ అరేంజ్మెంట్స్ ఇక్కడ సరిగా లేవు. సో ఆ డిస్పాచ్ చేయడానికి ప్రొడక్షన్ మనము ఇంతకుముందు 8,000 వచ్చేది, ఇప్పుడు దాదాపు 13,000 ప్రొడక్షన్కి రీచ్ అవుతున్నాము. డిస్పాచ్ కూడా 10,000 ప్లస్ ఇప్పుడు మనము రీచ్ అవుతున్నాము. సో మెయిన్గా ఏంటంటే ఆ డిస్పాచ్ టార్గెట్స్లలో ఉప్పల్ నుంచి మేము డైలీ ఒక రేకు పోవడానికి ప్రణాళికలు చేశాము. అక్కడ డైలీ ఒక రేకు పంపేయడం జరుగుతుంది. అలాగే గోదావరిఖనికి సిఎస్పికి ఇంతకుముందు ట్రాన్స్పోర్ట్ ఒకటే ఉండేది, దాన్ని 2వ ట్రాన్స్పోర్టేషన్ కూడా చేయడం అనేది జరిగింది. సో అలాగే అండర్గ్రౌండ్ మైన్స్ నుంచి మనకు ఇక్కడ 3 మైన్స్ కూడా స్టోయింగ్ మైన్స్. సో దానికి బాటమాష్ కానివ్వండి, శాండ్ కానివ్వండి, పిఓబి కానివ్వండి మనకు ఆర్డర్లు ఉండేది కాదు. సో దానికి మేము ఇంప్రూవ్మెంట్ చేశాము. ఇప్పుడు కేటీపీపీ నుండి కొత్తగా బాటమాష్ కోసం ఒక ట్రాన్స్పోర్ట్ ఆర్డర్ పిలిచాము. అది కూడా 2 daysలో అది మెటీరియలైజ్ ట్రాన్స్పోర్టేషన్ బాటమాష్ అవుతుంది. సో కాబట్టి అండర్గ్రౌండ్ మైన్స్ కూడా ప్రొడక్షన్ ఇంప్రూవ్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. సార్, ఇప్పుడు మీరు సంస్థ నిర్దేశించిన లక్ష్యానికి 3 నెలలు మాత్రమే గడువు ఉంది. మరి ఆ సమయంలో మీరు ఈ 3 నెలల వ్యవధిలో మీరు టార్గెట్ను రీచ్ అవుతారా? మేము ఈ 3 నెలల్లో టార్గెట్స్ రీచ్ కాలేము. కానీ మేము పెట్టుకున్న టార్గెట్స్ ఏంటంటే ప్రతిరోజు 13,000 ప్రొడక్షను, 12,000 డిస్పాచ్ ఖచ్చితంగా చేయడానికి మేము నిర్ణయించుకున్నాము. అది ఖచ్చితంగా సాధిస్తాము. ఈ సంవత్సరం మేము దాదాపు 80 to 85% ఖచ్చితంగా అచీవ్ చేస్తాము. ఎందుకంటే 80 to 85% ఇప్పటివరకు భూపాలపల్లిలో ఎప్పుడు అచీవ్ కాలేదు. మేము అది ఈసారి ఖచ్చితంగా అచీవ్ అవుతాం. సార్, అసలు భూపాలపల్లి ఏరియా అంటేనే సంస్థ ఇచ్చిన టార్గెట్ను రీచ్ కాక కొంత ప్రొడక్షన్లో వెనుబడిపోయే ప్రాంతం అంటారు. అసలు ఎందుకు? దీనికి కారణం ఏమై ఉంటుంది? దానికి మెయిన్గా ఏంటంటే భూపాలపల్లి అది మారుమూల ప్రాంతము. అంటే ఒకప్పుడు మారుమూల ప్రాంతం ఉంటే, బట్ ఇప్పుడు మెయిన్ సెంటరు. కానీ ఏంటంటే ఇక్కడ ప్రణాళికాబద్ధంగా వెళ్తున్నాము. సో ఏంటంటే ఇక్కడ మనకు టార్గెట్స్ రీచ్ కావడానికి మనకు ఈసీ కెపాసిటీస్ ఉంటాయి. ఆ ఈసీ కెపాసిటీ ఉన్నాయి, కానీ మన ఓబీ రిమోల్డ్ అన్ని సరైన కాంట్రాక్ట్స్ లేవు. అందుకని ఇప్పుడు నేను వచ్చిన తర్వాత ఏం చేస్తున్నా అంటే కేటీకే ఓసి3లో ఇప్పుడు ఒక ఆఫ్ లోడింగ్ ఓబీ రిమోల్ నడుస్తుంది. అది కాకుండా ఇంకా కెపాసిటీ ఇంప్రూవ్ చేయడానికి 2వ ఆఫ్ లోడింగ్ ప్రపోజల్ కూడా పంపించేసేసి దానివల్ల ఇంకొక 10 లక్షలు అదనంగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే కేటీకే ఓసి2లో కూడా ఇప్పుడు ఒక ఆఫ్ లోడింగ్ ప్రపోజల్ నడుస్తుంది. 2వ ఆఫ్ లోడింగ్ ప్రపోజల్ కూడా దాన్ని అప్రూవ్ చేయించాము. సో అది ఇప్పుడు January 1st నుంచి అది స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి డెఫినెట్గా భూపాలపల్లి ఏరియాకు మంచి ఫ్యూచర్ అనేది ఉంది. డెఫినెట్గా రాబో కాలంలో భూపాలపల్లి అంటే ఇట్ ఈస్ ఎ గుడ్ ఏరియా అని తీర్చిదిద్దాం. సార్, ఒకప్పుడు సింగరేణిలో మహిళా ఉద్యోగులు తక్కువ మంది ఉండేవారు, కానీ ఇప్పుడు ఏ ఏరియాలో చూసినా కూడా ఎక్కువ మంది మహిళలే కనిపిస్తున్నారు. అసలు వాళ్ళకి వర్క్ ఏముంటుంది? మహిళలకు
మేము ఇంతకుముందు ఏంటంటే వర్క్ సరిగా ఉండేది కాదు. వాళ్ళను సరైన పొజిషన్లో పెట్టాలని మేము సిఎండి గారి సూచనల మేరకు అందరినీ కౌన్సిలింగ్ చేశాము. ల్యాంప్ రూమ్ ఇన్ఛార్జ్ కానివ్వండి, సిఎస్ఎల్ కానివ్వండి, స్టోర్ ఇష్యూ మజ్దూర్స్ కానివ్వండి, ఇవన్నిటికీ కౌన్సిలింగ్ చేస్తే అందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. దానిలో డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చారు. సో ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయో ఆ వేకెన్సీస్ బట్టి వాళ్ళకు పోస్టింగ్ ఇచ్చేసేసి సరైన పోస్టింగ్ ఇచ్చినట్లయితే మనం యూటిలైజ్ చేసుకుంటాము. సో డెఫినెట్గా మహిళలు కూడా ముందుకు వస్తున్నారు. సో మహిళలు ఇంకా మేము చెప్పింది కాకుండా మేము డంపర్ నడతామని చెప్పి కూడా వాళ్ళు అడుగుతున్నారు. సో ఇది మా సిఎండి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాము. త్వరలో డంపర్ నడపడానికి కూడా ఆపరేటర్ కూడా మహిళలకు ఛాన్స్ ఇస్తాం. ఎందుకంటే వేరే దేశాలలో, చైనాలో కానివ్వండి, వేరే దేశాలలో మహిళలు డంపర్ నడుపుతున్నారు. సో వాళ్ళకు కూడా ఆ అవకాశం అనేది సిఎండి గారి సహకారంతో మేము ఇస్తాం. సార్, మీరు వచ్చిన కొత్తలోనే OC2 గడ్డిగని గ్రామ ప్రజలు వాళ్ళని అక్కడి నుంచి తరలించి మాకు R&R ప్యాకేజీ ఇవ్వాలని చెప్పారు, ధర్నా చేశారు. కానీ మీరు ఏం చెప్పి వాళ్ళకి ధర్నా విరమింపజేశారు సార్? అసలు ఏంటిది, ఏం చెప్పారు వాళ్ళకి? అంటే యాక్చువల్గా గడ్డిగాని ప్రజలు ఏదైతే చెప్తున్నారో అది వాస్తవము. అది దాదాపు 2015 సంవత్సరం నుంచి ఉన్న సమస్య. సో అది కొన్ని ఎలక్షన్స్ రావడం వల్ల కావచ్చు, కారణం ఏదైనా కావచ్చు, ఇప్పటివరకు చాలా లేట్ అయింది. సో నాకు ల్యాండ్ అక్విజిషన్లో కొద్దిగా అవగాహన అనేది ఉంది. సో వాళ్ళందరికీ ఖచ్చితంగా మేము తొందరలోనే ప్యాకేజీ అవన్నీ ఇప్పించేసి చేస్తామని చెప్పి చేయడం జరిగింది. సో దానిలో 162 హౌజెస్కు వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారము ఒక 10 రోజులలో వాళ్ళకు పేమెంట్ చేయడం కూడా జరిగింది. సో మిగతా ఏవైతే హౌజెస్ ఉన్నాయో వాటిని కూడా ఇప్పుడు అవార్డు ప్రాసెస్ యాక్టివ్ స్టేజ్లో ఉంది. రెగ్యులర్గా మేము ఆర్డీఓ గారితో, కలెక్టర్ గారితో మాట్లాడుతున్నాము. సో మిగతా వాళ్ళందరికీ కూడా ప్యాకేజీ ప్లస్ పేమెంట్ ఇస్తాము. సో అలాగే వాళ్ళకు R&R సెంటర్ కూడా ఇప్పుడు మేము అన్ని అనుమతులతోటి అది డెవలప్ చేయడానికి అప్రూవ్ అయింది, అన్ని కాంట్రాక్ట్స్ అప్రూవ్ అయినాయి. సో R&R సెంటర్ డెవలప్మెంట్ కూడా దాదాపు 6 to 8 monthsలో దాన్ని కూడా డెవలప్ చేసేసి ఒక 1 yearలో వాళ్ళందరినీ కూడా R&R సెంటర్లకు తరలిస్తాం. ఇప్పుడు OC2 కానివ్వండి, OC3 చుట్టుపక్కల గ్రామ ప్రజల భూ నిర్వాసితులకు మీరు ఇప్పటి వరకు ఎలాంటి న్యాయం చేశారు? ఇప్పుడు భూ నిర్వాసితులకు ఇప్పటివరకు నా దగ్గర చాలామంది వచ్చారు. సో OC3లో ఏదైతే ల్యాండ్ పక్కకు ఉందో వితిన్ బ్లాస్టింగ్ జెండర్ రోలో ఉంటుంది. సో వాళ్ళకి మా పంట నష్టం అవుతుందని చెప్తే నేను వాళ్ళందరికీ కూడా పంట నష్టానికి ప్రపోజల్స్ పంపించాము. ఆ ల్యాండ్ ఎక్వేషన్ కూడా ఇంతకుముందు ప్రపోజల్స్ పోలే అక్కడ. సో దాన్ని కూడా నేను ప్రపోజల్ పంపించాము. ఆ ల్యాండ్ ఎక్వేషన్ ప్రపోజల్స్ రాగానే చాలా ఫాస్ట్గా వాళ్ళకు ల్యాండ్ ఎక్వైర్ చేసి న్యాయం చేస్తాం. సార్, మొత్తానికి భూపాలపల్లి ఏరియాను ముందు వరుసలో ఉంచడానికి ఎలాంటి ప్రణాళికలు చేపడుతున్నారు? సో దీనిలో ఏంటంటే కొత్తగా ఆఫ్లోడింగ్ ప్రపోజల్స్ పంపించడము, తర్వాత అండర్గ్రౌండ్లో ప్రొడక్షన్ ఇంప్రూవ్ చేయడానికి SDLస్లో అవుట్సోర్సింగ్ SDLs కూడా పెట్టేసేసి దానిలో కూడా అండర్గ్రౌండ్లో ఇంప్రూవ్ చేయడము, కోల్ ట్రాన్స్పోర్ట్ అరేంజ్మెంట్స్ ఎక్కువ చేసుకోవడము. సో ఈ OC3లో ఈ లోడర్స్ ప్రాబ్లం ఉంది. ఆ లోడర్స్ కూడా మనము అప్రూవల్ పంపించాము. అది కూడా ఎక్కువ తీసుకొని మనము ఇంక్రీజ్ చేయడానికి ప్రయత్నిస్తాం. ఏదైనా మనకు ఇంప్రూవ్ కావాలి అంటే డిస్పాచ్ అరేంజ్మెంట్స్ అనేది ముఖ్యము. మనం ఎంత బొగ్గు ప్రొడ్యూస్ చేసినా కూడా డిస్పాచ్ చేయకపోతే మన కంపెనీకి ఇన్కమ్ అనేది రాదు. సో కాబట్టి నేను డిస్పాచ్ మీద చాలా కాన్సన్ట్రేషన్ చేశాను. సో అది ఇప్పుడు దాదాపు 10,000 వరకు అచీవ్ అయ్యాము. అది మేము ఫర్దర్ కూడా 12 to 15,000 వరకు కూడా అచీవ్ చేస్తాం. సార్, ఇప్పుడు కార్మికుల రక్షణపై అదేవిధంగా సంక్షేమంపై ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? ఇప్పుడు కార్మికుల రక్షణ విషయంలో నేను ఆల్రెడీ ప్రతి అండర్గ్రౌండ్ మైన్ కూడా ఇన్స్పెక్షన్ చేశాను, ఓపెన్ కాస్ట్ మైన్స్ కూడా చేశాను. ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పరిసరాలు జాగ్రత్తగా పరిశీలించుకొని పనిచేయాలి. ఎందుకంటే సూపర్వైజర్స్ ప్రతి ఒక్క ప్లేస్లో ఉండలేడు. అలాగే ఏదైతే సిస్టమ్స్ ఉన్నాయో SMP ప్రకారం ఖచ్చితంగా పనిచేయాలని చెప్పాము. ఈ మధ్యనే సేఫ్టీ ఫోర్ట్నైట్స్ మనకు అట్టహాసంగా జరుపుకున్నాము. సో అందరికీ దానిలో అవగాహన అనేది కల్పించాము. ఇక వెల్ఫేర్ విషయానికి వస్తే ప్రతి ఒక్క ఉద్యోగికి కంపెనీ నుండి చాలా వెల్ఫేర్ అమ్యూనిటీస్ చేస్తున్నాము. ఇందాక మన సిఎండి గారు కూడా నిన్న మీటింగ్లో చెప్పారు. సో ఇవి చాలా ఉన్నాయి మనం ఇక చేసినవి. మనము లాస్ట్ ఇయర్ 796 కోట్ల లాభాల వాటి పంపిణీ చేశాము. సో ఎప్పుడు లేని విధంగా సింగరేణి కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా 5,000 రూపాయలు మనం పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఈ సంవత్సరము దాదాపు 2,165 ఉద్యోగుల భర్తీ చేశాము. అలాగే కారుణ్య నియామకాల ఏజ్ కూడా 35 నుంచి 40 ఏళ్లకు పెంచాము. ఇట్లా చాలా మనకు కంపెనీలో చేసినవి ఉన్నాయి. ఏవి చేయాలన్నా కూడా కంపెనీ టార్గెట్ అచీవ్ అయితే ఇంకా మనం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి నేను ప్రతి ఒక్క ఆఫీసర్లకు కానీ
యూనియన్ నాయకులకు కానీ ఉద్యోగస్తులకు కానీ కోరుకునేది ఏంటంటే అందరూ కూడా రక్షణతో బొగ్గు ఉత్పత్తి చేసినట్టయితే మనం ఇంకా వెల్ఫేర్ అమ్యూనిటీస్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. భూపాల్పల్లి మొత్తం అని కాదు, సింగరేణి మొత్తమే రాజకీయ జోక్యం నడుస్తుందని కొంతమంది కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. అసలు ఈ రాజకీయ జోక్యం ఏమైనా ఉందా? అట్లాంటి రాజకీయ జోక్యాలు మా దగ్గర ఏమి లేవు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు చాలా కోఆపరేటివ్గా ఉంటున్నారు. సో ఏంటంటే ఎమ్మెల్యే గారు కూడా ప్రొడక్షన్ ఓరియంటెడ్ ఏదైనా కంపెనీ నిలుస్తుందని ఆలోచిస్తున్నారు. అట్లాంటి రాజకీయ జోక్యాలు ఏం లేవు. కొన్ని చెప్పినా కూడా మాకు రూల్ ప్రకారము చేసేది ఉంటే అది మేము చేస్తాము, రూల్లో ఫిట్ కాకపోతే మేము చేసేది ఏముండదు, అది క్లియర్గా చెప్తాం. అలాంటి మా మీద అయితే ఎలాంటి ప్రెజర్స్ లేవు. సింగరేణి డే వేడుకలు నిర్వహించేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నానని, అదేవిధంగా ఇచ్చిన టార్గెట్ను రీచ్ అయ్యేందుకు అధికారులను కార్మికులకు సమన్వయం చేస్తూ ఏరియా ముందు వరుసలో ఉంచేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నానని ఏరియా జీఎం తెలుపుతున్నారు. జీఎం ఆఫీస్ నుంచి వీడియో జర్నలిస్టు మధుతో స్వాతి, ఆర్బీ న్యూస్.